స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. కేంద్ర పరిశ్రమలు సమాచార శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి గుంటూరు చేరుకున్న పెమ్మసానికి ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. నంద్యాలలో అన్న క్యాంటీన్లను పరిశీలించిన నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఫిరోజ్. డయేరియా నియంత్రణపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన రుద్రవరం వాసపురం వెంకటేశ్వర ఆలయం. సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించి ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. కేంద్ర పరిశ్రమలు మరియు సమాచార శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిసారిగా గుంటూరు చేరుకున్న మంత్రి పెమ్మసానికి టీడీపీ కార్యకర్తలు నేతలు ఘన స్వాగతం పలికారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివి విదేశాలకు వెళ్లి వృత్తిలో పేరు ప్రాఖ్యాతులు పొంది స్వంత ప్రాంతానికి మేలు చేయాలనే తలంపుతో రాష్ట్ర రాజకీయాలలో అరంగేట్రం చేసిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పార్లమెంట్ సభ్యులుగా టీడీపీ పార్టీ నుండి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. మొట్టమొదటిసారిగా ఎంపిక ఎన్నికైన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్రంలో ఎన్డీఏ కూటమి తరపున కేంద్ర సహాయ మంత్రి పదవి వరించింది. కేంద్ర సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటిగా తనకు రాజకీయ భిక్ష పెట్టిన గుంటూరు పార్లమెంటు ప్రజలను కలుసుకునేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి శ్రేణులు, టీడీపీ కార్యకర్తలు, పెమ్మసాని అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. దారి పొడవునా పూలవర్షం కురిపించారు. తమ అభిమాన నేత ఉన్నత పదవి స్వీకరించి వస్తున్న శుభ సందర్భాన్ని సంబరంగా జరుపుకున్నారు. అనంతరం డాక్టర్ పెమ్మసాని ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో వేలాది మంది పాల్గొన్నారు. పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదల ఆకలి కష్టాలను తీర్చేందుకు నాణ్యమైన భోజనం అందించే అన్న క్యాంటీన్లని పునఃప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఫిరోజ్ తెలిపారు. పట్టణంలో అన్న క్యాంటీన్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నంద్యాల ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రివర్యులు ఎండి ఫారూక్ ఆదేశాల మేరకు మొదటి దశలో నంద్యాల పట్టణంలోని 3 చోట్ల అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా క్యాంటీన్లను వద్ద పర్యటించి ప్రభుత్వ అధికారుల ద్వారా ప్రస్తుత పరిస్థితి మరియు పెండింగ్ పనుల గురించి తెలుసుకున్నామన్నారు. రాబోయే కేబినెట్ సమావేశంలో అన్న క్యాంటీన్ల పునఃప్రారంభంపై ఆమోద ముద్ర రాగానే పనులు ప్రారంభించి అతి త్వరలో అన్న క్యాంటీన్ను నంద్యాల ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీనిచ్చారు. డయేరియా నియంత్రణపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలోని పిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అతిసార కేసుల వ్యాప్తి తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టరేట్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ ఛాంబర్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో డయేరియా నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31 వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళిక రూపొందించాలని పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్య, మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడ అతిసార కేసులు వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున ఐఈసీ యాక్టివిటీలను చేపట్టాలన్నారు. ఆరోగ్య శాఖ సహకారంతో స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ అధికారులు అంగన్వాడీలలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ కార్నర్ ను ఏర్పాటు చేయాలన్నారు.
ఎక్కడ అతిసార కేసులు వ్యాప్తి చెందకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. త్రాగునీటి వనరులు, నీటి కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు. వివిధ డ్రైన్ల గుండా వెళ్లి త్రాగునీటి పైప్ లైన్ల లీకేజ్లను అరికట్టాలని, జిహెచ్ఎంఆర్, ఓహెచ్ఆర్ఎస్ లను కూడా పూర్తిగా తనిఖీ చేసి లీకేజ్లను నియంత్రించాలని కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం వాసపురంలో కొలువై ఉన్న వెంకటేశ్వర ఆలయం శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం వాసపురంలో కొలువై ఉన్న వెంకటేశ్వర ఆలయానికి శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు గోపి శర్మ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు భక్తులచే కుంకుమార్చనలు నిర్వహించారు. గోవింద నామ స్మరణంతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ అన్న ప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని సంక్షేమ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు సంబంధిత హాస్టళ్ల ప్రిన్సిపల్లను ఆదేశించారు. శనివారం ఆయన ఛాంబర్ లో నంద్యాల జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలో ప్రవేశాలు కల్పిస్తున్న సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్లకు ప్రవేశాలు కల్పించి విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సంబంధిత హాస్టళ్ల ప్రిన్సిపల్లను ఆదేశించారు. జిల్లాలో ఉన్న 7 అంబేద్కర్ గురుకుల పాఠశాలలు, 6 జ్యోతిరావు పూలే పాఠశాలలో సీట్లన్నీ భర్తీ అయి మిగిలి ఉన్న విద్యార్థులను ఎస్టీ హాస్టళ్లలో ప్రవేశానికి సంబంధిత వివరాలను గిరిజన సంక్షేమ అధికారికి సోమవారంలోగా అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే 38 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, 34 బీసీ వెల్ఫేర్ హాస్టల్లో సీట్లు భర్తీ అయిన విద్యార్థులు ప్రవేశాలు కల్పిస్తున్న వసతి సౌకర్యాలపై సంబంధిత అధికారుల నుండి ఆరా తీస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీట్ల భర్తీ, హాస్టల్లోని మౌలిక సదుపాయాలపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సంబంధిత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి నామ్స్ ప్రకారం సీట్ల భర్తీ, వసతి సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని హాస్టళ్లకు పర్యవేక్షణ నిమిత్తం స్పెషల్ అధికారులు, తహసీల్దార్లను పంపిస్తానని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం మెరుగైన రీతిలో హాస్టళ్లను తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆదేశించారు. ఆహార పదార్థాల నాణ్యత, భోజనశాల, వంటగదులు, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శివప్రసాద్, సాంఘిక సంక్షేమ అధికారి చింతమాణి, బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మీదేవి, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి, జ్యోతిరావు పూలే పాఠశాల ప్రిన్సిపల్ ఫ్లోరమ్మ, జీసీడీఓ నాగ సువర్ణ చల తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర పరిశ్రమలు, సమాచార శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి గుంటూరు చేరుకున్న బ్రహ్మస్థానికి ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. నంద్యాలలో అన్న క్యాంటీన్లను పరిశీలించిన నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఫిరోజ్. డయేరియా నియంత్రణపై పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. శనివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన రుద్రవరం వాసపురం వెంకటేశ్వర ఆలయం.
సంక్షేమ హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించి ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.